కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీవారి సేవల కాసేపట్లో శ్రీవారిని అయితే దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లున్నారు. ఈ సందర్భంగా తిరుపతి, తిరుమలలో ఆయన నివసించే అతిథి గృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ సందర్భంగా పలుమార్లు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రంలో అమిత్ షా పర్యటించడం ఇదే తొలిసారి. హోంశాఖ మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ఆయన నివసించే అతిథి గృహాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లయితే అధికారులు చేయడం జరిగింది. ఇక తిరుమలలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, నిన్న శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాత్రి వకలామాత గెస్ట్ హౌస్ లోనే ఆయన బస చేయడం జరిగింది. అయితే ఇవాళ మరి కాసేపట్లో శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు. అయితే నిన్న రేణుగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆయన రావడం జరిగింది. ఆ సమయంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఉన్న నేపథ్యంలో తిరుపతి నుంచి కూడా, అంటే రేణుగుంట విమానాశ్రయం నుంచి కూడా ఆయన నేరుగా తిరుమలకి వెళ్ళడం జరిగింది. అయితే మార్గ మధ్యలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని తిరుమలకి ఆయన్ని సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే తిరుమలలో రాత్రి వకలామాత గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఇప్పుడు 8:15 శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. అయితే ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శనంలోనే మొదటి అంటే ఇవాళ స్వామివారికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమం, అంటే కైంకర్యలు ఇవన్నీ జరిగిన తర్వాత స్వామివారికి సంబంధించి దాని తర్వాత 8 గంటలకు ఆయన షెడ్యూల్ ప్రకారం ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. అయితే విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో వీకెండ్ రోజులు కూడా కొనసాగుతున్న కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం 15-20 నిమిషాల లోపల దర్శనం చేయించాలనే ఉద్దేశంతో టీటీడీ కూడా ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందువల్లనే సహజంగా 7 గంటల తర్వాత దర్శనం కల్పించాలనుకున్నారు. కానీ రద్దీ ఎక్కువ కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా సామాన్య భక్తుల్ని దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అంటే కంపార్ట్మెంట్ లో భక్తులు ఎక్కువ మంది వేచి ఉంటారు కాబట్టి, అందువల్లనే 8:15 అమిత్ షా గారికి దర్శనం కల్పిస్తూ పోతున్నారు. దాదాపుగా ఒక 15-20 నిమిషాల పాటు కూడా ఆలయం లోపల ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో ప్రత్యేకంగా ఆయన్ని ఆశీర్వదిస్తారు వేద పండితులు. దాని కార్యక్రమం తర్వాత ఆయన నేరుగా వకలామాత గెస్ట్ హౌస్ కు తిరిగి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి తిరుమల నుంచి కూడా తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఒకవైపు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అమిత్ షా వచ్చిన నేపథ్యంలో ఆయన దర్శనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా అంటే ఆయనకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేదంటే భద్రతా బలగాలు వాళ్ళు కూడా నిన్నంతా కూడా శ్రీవారి ఆలయంతో పాటు, అంటే ప్రధానంగా ఆయన తిరిగే ప్రాంతాలు వకలామాత గెస్ట్ హౌస్ నుంచి ఆలయం వరకు దాదాపుగా కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆ కిలోమీటర్ పూర్తిగా కూడా ఆ క్యూ లైన్లు కానీ, లేదంటే కంపార్ట్మెంట్స్, లేదంటే గదులు, కాటేజ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థానిక హోటల్స్, లేదంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ చేసుకుని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారికి సంబంధించిన దర్శనం ఏర్పాట్లు చేసి అమిత్ షాని తిరుమల నుంచి కూడా తిరుపతికి పంపించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.